ఊర్లల్లో అంటే ఇంటి పక్కోళ్ళు ఎదిరింటోళ్ళు ఆడకట్టోళ్ళతోటి మంచిగా కలిసి ఉంటారు. ఎవరేం చేస్తారు ఏసంటోళ్ళు అనేది అలకగా చెప్పొచ్చు. కానీ పట్నంలో అట్లా కాదాయే. ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటారు, ఇంకొకరితో సంబంధమే ఉండదు. ఇంటి పక్కోళ్ళని కూడా అమాసకో పుణ్యానికో చూస్తుంటాం. ఎవరి బిజీ వాళ్ళది. మరి వాళ్ళు ఏసంటోళ్ళో తెలిసినాక అప్పుడు ఓ కొడుకో అని పరిశాన్ అవుతారు. ఇగో గిట్లా. వామ్మో, మా ఏరియాలో టెర్రరిస్ట్ దొరికిండా. జర్ర అయితే మా గతేమో అని బోయగూడ పబ్లిక్ మస్తు బుగులు పడతారు. హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సమీర్ గాడు ఈ బస్తీలనే ఉంటాడు. మళ్ళా సిటీలో బాంబులు పెట్టబోయిండట బద్మాష్ గాడు. చాలా అమాయకులు లెక్కనే ఉండ సచ్చినోడు. ఆ లోపల ఏముంది మాకు తెలియదు. ఆ దళిద్రం పౌరాన్ని తీసుకొని లోపల వేసిరు వాడిని. ఇప్పుడు వీళ్ళ గురించి వచ్చిన వాళ్ళు మమ్మల్ని ఏమైనా చేస్తారన్నది ప్రాణహాని ఉంది మాకు. 70 ఏళ్ళ నుండి ఇటువంటిది మేము ఎప్పుడు చూడలేదు సార్. మా పిల్లల్ని జల్లెల్ని మేము ఎంత కష్టపడి మేము ఇక్కడ బ్రతికినామో కానీ ఇటువంటిది కథ మేము చూడలేదు. ఇది ఫస్ట్ టైం మా బస్తికి ఇది మార్కు పడ్డది. రాత్రి పగలు నిద్ర వస్తలేదు మాకు, అన్నం తింటడం తిండి. మాకు ఎప్పుడైనా భయమే ఉంది. మా 2 మగ పిల్లలు కూడా భయపడుతున్నారు. పని చేసి వచ్చి భయపడుతున్నారు. మన పట్నం లీడు ఆంధ్ర విజయనగరంలో ఉండే సిరాజ్ గాడు, కర్ణాటక మహారాష్ట్రలో ఉన్న ఇంకో 4, మొత్తం 6 బడవేగాళ్లకు పాకిస్తాన్ టెర్రరిస్టులతో లింకులు ఉన్నాయని తేలింది. సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లో గ్రూప్ పెట్టుకుర్రంటే చూడుర్రిగా. పాకిస్తాన్ ఉగ్రవాద సంఘం నుంచి ఆర్డర్ వచ్చిందట హైదరాబాద్ లో బాంబులు పేల్చాలని. 2 బాంబులు తయారు చేయాలి, 4 ఎక్కువ మంది ఉండే జాగల పెట్టి రావాలనేది ప్లాను. ఆన్లైన్ అంగడి అమెజాన్ కెళ్ళి టిఫిన్ బాక్సులు, వైర్లు, రిమోట్లు ఆర్డర్ కూడా చేసిండ్రట. ఇంతలోనే మన సీక్రెట్ పోలీసులకు మతలబ్ అందే వరకు హైదరాబాద్ లేని ఆంధ్రాలో అన్ని దొరకబట్టిర్రు. బాంబులు తయారు చేసే మందులు కూడా దొరికినాయి ఇంట్లో. ఈ 4 సుత పట్టుకునే పని నడుస్తుంది. వెనకాల ఎవడెవడున్నాడు, ఈ గ్యాంగులు ఇంకెందరు ఉన్నారు, ఏరే సిటీలలో గినేమన్నా సూటి పెట్టిరా అనేది తెలుసుకుంటారు పోలీసులు. ఆర్మీతో డైరెక్ట్ గా కొట్లాడే శాతగానోళ్ళు మన దాంట్లోనే కొందరు నాటు తిప్పుకొని గీ కథలు పడతారు అన్నట్టు. మన పట్టణానికి జర్రంతల పెద్ద ఆపద అప్పినట్టే.